హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎడిట్స్. టుడే వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. ఫస్ట్ అయితే మేము మా ఇంట్లో వినాయక చవితికి ఇలా పూజ చేశాము. ఫస్ట్ టైం కుడుములు చేశాను. ఇంకా ఆ రోజే వినాయకుడిని కదిలిచ్చేసి కింద ఇచ్చేసాము. ఆ తర్వాత మేము కర్నూలుకి స్టార్ట్ అయిపోయామన్నమాట. కర్నూలులో మా అక్క వాళ్ళు ఉంటారు. అక్కడ చాలా బాగా చేస్తారు వినాయక చవితి అని ఫస్ట్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చేసి నెక్స్ట్ డేనే మా అక్క కోలాటం డాన్స్ చేస్తుందన్నమాట వినాయకుడి ముందర. సో మేమందరం అక్కడికి వెళ్ళాము. ఇక్కడ 9 days చాలా బాగా చేశారు. నైట్ టైం ప్రతిరోజు ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే మా అక్క కోలాటం పిక్స్ కొన్ని పెట్టాను. ఇంకా 9 days ఫుడ్ అక్కడే అనమాట నైట్. సో ఇలా అయితే కర్నూలులో మేము బాగా ఎంజాయ్ చేసాము. మేము కూడా 2 days ప్రసాదాలు ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ సాయిబాబా భజన అన్నారే కానీ అట్లేం లేదు. ప్రతి ఒక్క దేవుని పాటలు పాడి చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు కూడా చూసేయండి. దాదాపు 3.5 hours వరకు ఇలా మేము భజనలో పార్టిసిపేట్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనము. ఆ రోజు పిల్లలకి ఇలా గేమ్స్ పెట్టారు. ఇంకా తాడా లాగే గేమ్ కూడా ఇలా చాలా ఫన్నీగా బాగా ఆడుకున్నామన్నమాట. ఇది పిల్లలది. నెక్స్ట్ మేము కూడా మా చెర్రీ మొత్తం తీయకుండా నన్ను మా అక్కను మాత్రమే తీశాడు. బట్ ఈ తాడు లాగడంలో ఏంటంటే అవతల వాళ్ళు చాలా గట్టిగా పట్టేసుకున్నారు ఆల్రెడీ తాడు. సో ఆ చేసే వాళ్ళే విన్ అయ్యారు. బట్ మాకైతే ఫస్ట్ టైం అనమాట, చాలా బాగా అనిపించింది. మేము బాగా ఎంజాయ్ చేసాము అంతే. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నిమజ్జనం అనమాట. అలా తర్వాత ప్రైజెస్ కూడా ఇచ్చారు గేమ్స్ ఆడిన వాళ్ళకు, కోలాటం ఆడిన వాళ్ళకు. సో మా అక్క, మా చెల్లి, మా జాను అందరూ ప్రైజెస్ గెలుచుకున్నారనమాట. ఇంకా ఇలా కట్టుకునేదానికి అలా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇంకా వినాయకుడి నిమజ్జనం తీసుకెళ్ళడానికి స్టార్ట్ అయినామన్నమాట. అలా డీజే పెట్టుకొని ఇంకా మొత్తం డాన్సెస్ అలా అన్నమాట. ఫుల్ కలర్స్ వేసుకొని ఇలా కొన్ని పిక్స్. ఇంకా మా మమ్మీ అలా వేశారు వాటర్, మేమందరూ కూడా వేసాము. ఇంకా ఇక్కడ ఇలా జస్ట్ కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట అందరము. మా చెల్లిచాను అలా ఎక్కేశారు వినాయకుడి దగ్గరికి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా డాన్సెస్ అన్నీ చేయడము. నాకు చాలా బాగా అనిపించింది. సో కర్నూలులో ఇలా చేస్తారు అని నాకు తెలియదు అనమాట. చాలా బాగా చేశారు. ఫుడ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, నిమజ్జనం కానీ అంతా చాలా బాగా అనిపించింది. నేనుండే దగ్గర ఇలా ఏమీ చేసేవాళ్ళం కాదు. పూజ చేసామా 3 days అలా వినాయకుడిని కింద పెట్టేసామా. నిమజ్జనం అవన్నీ నేను ఎప్పుడు చూడలేదు, కర్నూలులోనే చూస్తున్నాను అనమాట. సో అలా వినాయకుడు వస్తున్నాడు. ఫస్ట్ వినాయకుడు వెళ్తుంటాడు. వినాయకుడు వెనకాల మేమంతా కార్లో ఫాలో అవుతామన్నమాట. పిల్లలంతా ఎక్కేస్తారు. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గర ఆగారు టెంకాయ కొట్టడానికి. ఈ ప్లేస్లో వాళ్ళు నిమజ్జనం చేస్తారంట. సో చాలా బాగా అనిపించింది అనమాట నాకు చిన్న వాటర్ ఫాల్స్ అంతాను. సో ఫైనల్లీ మేమైతే చేరుకున్నాము. ఇంకా నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు కూడా చూసేయండి.
ఇంకా మేము అక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇంకా నైట్ వచ్చేసి ఫుల్గా ఫుడ్ తినేసాం అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎడిట్స్. థ్యాంక్ యూ.